హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ కూడా చేయట్లేదు. చాలా కష్టపడి చేసాం ఫ్రెండ్స్ వీడియోని. తప్పకుండా చివరి వరకు చూడండి. నేను ఒక పక్క దివాళీకి ఇల్లంతా దులిపి బాల్కనీ అంతా క్లీన్ చేసి ఇంటి ముంగటంతా కష్టపడి క్లీన్ చేస్తే ఎవరిది నా ఇంటి ముంగట చెత్తేసింది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా పైన పింకీయే. వస్తే పింకీ, బయటికి రా, బయటికి రా. వస్తే గయ్యాలదనా, ఎవరినంటున్నావే ఒసే గిసే అని? నువ్వు గయ్యాలే, నీ ఇంట్లో అంతా గయ్యాలే, నీ ఫ్యామిలీ మొత్తం గయ్యాలే. నీ మాటలతోటి నీ లాంగ్వేజ్ తోటి అర్థమవుతుంది నువ్వు ఎట్లాంటి దానివో. ఓ అనసూయ, పింకీ, ఎందుకట్లా కొట్లాడుతున్నారు? కాలనీలో మీ ఇద్దరే ఉన్నారనుకుంటున్నారా? ఎందుకట్లా పండగ పూట కొట్లాడుతున్నారు? సైలెంట్గా ఉండండి. అట్లా చెప్పు ఈ గయ్యాలి దానికి. నువ్వే గయ్యాలి, కొంపాలి, దీవాలి, గుంపాలి అన్ని నువ్వే. గమ్మునుండండి. వస్తే నడుము కదానా, నా ఇంటి ముంగట ఎందుకు చెత్తేసినవే? మాటలు చక్కగా రాని అనసూయ, నువ్వు చూసినావా నీ గుడ్ల గుబ్బ కళ్ళతో నేను చెత్తేయడం? నువ్వు చూసినావా? నా ఇంట్లో చెత్త, మా చుట్టాల చెత్త, చెత్తంతా నీ నోట్లో గుచ్చకపోతే నా పేరు అనసూయనే కాదు. పండగ కూడా కొట్లాడకండి, వెళ్ళిపోండి ఇంట్లోకి, వెళ్ళిపోండి. మళ్ళీ సరే చెత్త చింపి చూటదని అప్పుడు చెప్తా నీ సంగతి. నేను చూసుకుంటూ కూర్చుంటా. మరి నాది కూడా సేమ్ ఫీలింగ్. ఇంకోసారి అయితే రా, నీ సంగతి చెప్తా. పోవే పో. వీళ్ళకి చెప్పుడు నన్ను ఎత్తి కొట్టుకున్నాడు ఒక్కటే. అమ్మా, పనంతా ఈ సలసిపోయి నేను ఇయ్యాల ఈ మురుకులు తింటా. అబ్బా, ఇప్పుడు ఎవరు వచ్చిరో ఏమో. ఎవరు? అమ్మగారు, నేను పాలోన్ని. దీవాలి నా మియ్యరా? నేను పాలు బంద్ చేసి నెల రోజులైంది కదా, ఇప్పుడు దీవాలి నా అడుగుతున్నావు ఎందుకు? అంతకు ముంగట మీరు మా బెర్ర పాలే కదా తాగింది. దీవాలి నా మియ్యొచ్చు కదా అమ్మగారు. సరే తీసుకో. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ. హ్యాపీ దీవాలి. ఏం దివాలి నామో ఏమో. అబ్బా, మళ్ళీ ఎవరు వచ్చిరో ఏమో. ఇప్పుడెవరు? అమ్మగారు నమస్తే, నేను గ్యాస్ సిలిండర్ ఉన్ని. మాకు దివాళీ ఇనాం ఇవ్వరా? మా ఇంట్లో కరెంటు పోయి వాడతాము, గ్యాస్ సిలిండర్ వాడము. నువ్వెప్పుడు మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ వేసినావు? అమ్మగారు, పోయిన వారం మీ ఇంట్లో దావత్ అయింది కదా, అప్పుడు 2 గ్యాస్ సిలిండర్ వేసిన నేను. మర్చిపోయినా నన్ను? అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇగో తీసుకో. ఉంటా మరి. హ్యాపీ దివాళీ. ఇప్పుడు మురుకులు తింటే నన్ను ఆపేటోళ్ళు లేరు. అబ్బా, వీళ్ళు తినించినట్లు లేరు నన్ను. ఎవరు? అమ్మగారు, నేనమ్మగారు, నూకేటామని. దీవాలి నా మియ్యరా? మా ఇంటి ముంగట నేనే నూక్కుంటా, నేను ఎప్పుడు చూడలే నిన్ను. అమ్మగారు, నేను వెనక గల్లీలో నూక్తా, మీరెప్పుడు నన్ను చూడలే. వెనక గల్లీలో అడుక్కో, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? వెనకల గల్లీలో నొక్కుతున్నా కాబట్టి మీ ఇంటి ముంగట దుమ్ము వస్తలేదు, ధూళి వస్తలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. తీసుకో. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. మళ్ళీ ఎవరు వచ్చారబ్బా? మేడం నమస్తే. నమస్తే నమస్తే. ఎవరయ్యా నువ్వు? వాచ్మ్యాన్ని. అది దివాళీ ఇనాం కోసం వచ్చినాయి. వాచ్మెనా? మీరు నన్ను ఎప్పుడు చూడలే. నేను ఎప్పుడు నేను చూడలేదు. ఎన్ని గంటలు పడుకుంటారు రాత్రి మీరు? 10 గంటలు పడుకుంటా రాత్రి. నా గుర్కా డ్యూటీ ఎప్పుడు చేస్తే చెప్పండి. నేను రాత్రి 3 గంటలకు చేస్తా. మీరు పడుకున్నప్పుడు టప్పు టప్పు అని సౌండ్ వస్తుంది కదా, అది చేసేది నేనే. రోడ్డు మీద కొట్టుకుంటూ పోతా. దీవాలి ఇనాం ఇస్తే పోతా కదా మేడం. దివాళీ ఇనాం కోసం మీరు ఎన్నైనా చెప్తారు. దేవుడా, తీసుకో. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. హ్యాపీ దీవాలి. ఈ దివాళీ ఇనాం ఇచ్చి నా పర్స్ అంతా ఖాళీ అయింది. ఏమినామో ఏమో.
ఏంటమ్మగారు పండగ రాగానే పనంతా చేపిస్తారు నాతోని. పని మనిషి అనుకుంటారో లేక రోబోట్ అనుకుంటారో? పుట్టిగానే ఇస్తున్నామా నీకు 5,000 జీతము? అంటే పనంతా ఒకటే రోజు ఎందుకు చెప్తారు? రోజు కొంచెం కొంచెం చెప్పండి. అది నా ఫీలింగు. నీ ఫీలింగ్ని నీ పర్సులో గుచ్చుకో. ఆడ బాసాన్ని ఎదురు చూస్తున్నాయి, పో తోము పో. 209 వాళ్ళు కొత్త వాషింగ్ మిషన్ కొన్నారు తెలుసా మీకు? ఏందే అంటే పండక్కి మీరు కొత్త వాషింగ్ మిషన్ కొంటే బాగుంటుందని అనుకుంటున్నా అమ్మగారు. నేను పని ఎగ్గొట్టనికి రెడీగా ఉంటావు లక్ష్మి. నువ్వు ఏందమ్మగారు ఈ పాత బాసాలు? మీరు కొత్త కొనుక్కోండి, ఇవన్నీ నాకు ఇచ్చేయండి. చెంచాలు గిన్నెలు ఎత్తుకపోయింది సరిపోలేదా నీకు? అంటే పండగ వస్తుంది కదా అని చెప్తున్నా అంతే. ఇవేం నేను మా ఇంట్లోకి తీసుకుపోను, చీచీచి. ఇవి బయట దానం చేస్తా. అమ్మగారు మీకు ఇది తెలుసా? 507లో ఆమె నాకు చీర ఇంకా బ్లౌజ్ ఇచ్చింది. దునియాలో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు చీర ఏంది బ్లౌజ్ ముక్క కూడా పెట్టరు. ఎవరినంటున్నావో నాకు తెలిసే. అమ్మగారు పని అయిపోయింది, నేను పోతున్నా. మళ్ళీ పండగ తర్వాత వస్తాయి ఇక. సరే లక్ష్మి. హ్యాపీ దీవాలి అమ్మగారు. హ్యాపీ దీవాలి, హ్యాపీ దీవాలి. నా దీవాలి గిఫ్ట్ అదే నా చీర గిఫ్ట్ మర్చిపోయినా. అయ్యో ఈయనే ఉంది. అరే మర్చిపోయినా, నీకోసం గిఫ్ట్ ఉంది, ఆగాగు. అరే పర్లేదులే, దాందేముందమ్మా గిఫ్ట్. అమ్మగారు వద్దొద్దు వద్దులే. ఆగు లక్ష్మి, నీకోసం గిఫ్ట్ ఉందని చెప్తున్నా కదా. దానికోసమే కదా నేను అప్పటి నుంచి ఆగింది. తీసుకో దివాళీ గిఫ్ట్. దివాళీ గిఫ్ట్ సోన్ పాపిడి నీకోసమే లక్ష్మి. ఎంజాయ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. రెడీ రెడీ, తీయి ఫొటోస్. రెడీ, ఓకే. ప్రతి దివాళీకి ఇట్లా ఫోటోలు దిగడం అవసరం వస్తుందు. మెల్లగా సురుసురు బత్తి నా మీద పడుతుంది మెల్లగా. ఓకే అయిపోయిందా? పోవాలా ఇక నేను? ఏడికి పోయేది? ఇంకొక ఫోజ్ ఇస్తున్నదా? అన్నీ మారుతాయి కానీ ఈ ఫోజ్ మాత్రం మారదు. మెయిన్ ఫోజ్ ఇది, దివాళీది. ఓకే నెక్స్ట్ ఫోజ్. ఇక్కడ సైడ్ లో హ్యాపీ దివాళీ అని నువ్వే ఎడిటింగ్ చేయాలి. ఫోటో దింపుడే ఎక్కువ ఎడిటింగా మళ్ళీ? సరే జల్దీ దిగు, పటాకులు కాల్చడానికి పోవాలి మనం. మమ్మీ పోవాలా ఇక పటాకులు కాల్చడానికి? ఆగు, ఇంకా పూజన అయిపోలేదు. మమ్మీ ఆడి కింద బండికి టపాకులు కాలుస్తున్నాడు కదా. ఆడంటే ఆవరగాడు, నువ్వు కాదుగా. సరే జల్దీ కానీ. మమ్మీ ఇప్పుడన్నా పోవాలా లేదో చెప్పు. ఆగు జరా, ఇల్లంతా దీపాలు పెట్టని. జల్దీ పెట్టు మరి. దీపాలు ఇల్లంతా పెడతావా ఏంది? దీపాలు పెట్టినాక పోవాలంట. సరే మమ్మీ పోతా మమ్మీ ఇప్పుడన్నా. అరే నువ్వు పోయి దీపాలు పెట్టుపో. సోనుగాడు వచ్చిండు. అరే నువ్వు పోయి దీపాలు పెట్టిపోరా. నాతోడు కాదు అవన్నీ, అమ్మో చేతులు కాలుతాయి. సరే మమ్మీ నేను పోతున్నా. చూసినావా మమ్మీ అన్నీ యాక్టింగ్లే వాడివి. కట్టే వాడు చెప్పింది. సింధు సింధు ప్లీజ్ దీపాలు వెలిగించవా? మమ్మీ చెప్పింది. మా ఫ్రెండ్స్ అందరూ పటాకులు కాలుస్తున్నారు, నేను ఒక్కనే ఇంట్లో ఉన్నా. ప్లీజ్ ప్లీజ్. సరే సరే నేను దీపాలు వెలిగిస్తా, కానీ నువ్వు నా ఒక 2-3 ఫొటోస్ దింపాలి. ఫోటోలా? ఇందాకనే ఫోటోలు దింపిన కదా, మళ్ళీ ఏంటి ఫోటోలు? అవే మంచిగా రాలే, ఒక్కడు కూడా లేదు మంచిగా. ముఖం ఎట్లుంటే అట్లనే వస్తుంది సింధు, మళ్ళీ మళ్ళీ మారదు కదా ముఖం. దించుతున్నావా లేదా? సరే అంటుకో, జల్దీ అంటుకో. జల్దీ నడుస్తుంది. ఆట మామూలు కాల్చాం కదా, నెక్స్ట్ గడి కాలుద్దాం. ఆట మామూలు కూడా కాల్చరా మీరు? ప్లీజ్ అంటుకోవా, నీ కాళ్ళు మొక్కుతా, ప్లీజ్ అంటుకో. నడు మన రాకెట్లు కాలుద్దాం. వీళ్ళు పటాకులన్నీ కాలుస్తున్నా కానీ సుసురు బత్తి మాత్రం అంటుకోవట్లేదు. అంటుకో సుసురు బత్తి, అంటుకో. నడు మనం పటాకులన్నీ కాలుద్దాం. చింటూ ఇప్పుడు వచ్చేటట్టు లేడు. అరే ఆగండి నేను వస్తున్నా, కోసం ఆగండి. అరే సురుసు బత్తి ముట్టిస్తున్నా నేను, ఆగండి. ఇది అంటుకో ప్లీజ్, వీళ్ళ కొన్ని కూడా కాజేస్తారు ప్లీజ్. మనం గడియలు కూడా కాల్చేద్దాం. అరే ఆగండి రా ప్లీజ్ నా కోసం.
అమ్మయ్య నా సిరిసిరి బత్తి అంటుకుంది ఇది. అమ్మయ్య పటాకులన్నీ అయిపోయినాయి. పటాకులన్నీ అయిపోయినాయా? సిరిసిరి బత్తి ఒక్కటేనా నేను కాల్చింది? చేస్తున్నావారా? ఇప్పుడు నువ్వు విసిరాయి. హ్యాపీ దివాళీ. సో ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. చాలా కష్టపడి చేసాం ఫ్రెండ్స్ వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా దివాళీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.